ఐటమ్ సాంగ్ అనేది మీరు కొంచెం దాన్ని చీప్గా చూడకుండా దానికి కొంచెం రెస్పెక్ట్ ఇవ్వండి. ఎంతెంతో రెమ్యునరేషన్స్ తీసుకున్న హీరోయిన్స్ కూడా ఐటమ్ సాంగ్ కోసం ఎందుకు వచ్చి ఆడతారంటే దాంట్లో వాళ్ళ గ్లామర్ చూపించుకోవడం అయినా సరే. ఐటమ్ సాంగ్స్ అయిపోతే భూమి అయిపోద్ది. సో ప్లీజ్ రెస్పెక్ట్ ది ఐటమ్ సాంగ్స్. Hi to India Glitz viewers. So this is Taman and we are going to talk about Sarai Nodu today. I'm really happy to share some news about that. అంటే ఆ బ్లాక్ బస్టర్ వర్డ్ సరే, ఆ వర్డ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. జనరల్గా ఐటమ్ సాంగ్స్కి ఆ వర్డ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఆ వర్డ్ మేము కరెక్ట్గా దాన్ని ఆ వర్డ్కి కరెక్ట్గా దాన్ని పెట్టుకునే ఆ ట్యూన్ ఫార్మేషన్ కానీ సింగర్స్ కానీ శ్రేయా ఘోషల్ పెద్ద ప్లస్ ఈ సాంగ్కి. సేమ్ రామ్జోయ్ శాస్త్రి లిరిక్స్, దాని తర్వాత నకాష్ అజీజ్, సింహ, కృష్ణ, దీపు అందరు సూపర్గా పాడారు. ఈ వాయిస్ ఇస్ ఒక నెంబర్ 1 అండి. వాయిస్ ఇస్ ద బెస్ట్ థింగ్ అండ్ ద సెకండ్ పార్ట్ ఇస్ ద వర్డ్ వీ యూస్డ్ బ్లాక్ బస్టర్ అండి. ఎవ్రీ ఫిల్మ్ మనకి మిగతా డైరెక్టర్స్ వచ్చి ఆల్మోస్ట్ చాలా పెద్ద సక్సెస్ ఇచ్చారు ప్రీవియస్ మ్యూజిక్ డైరెక్టర్స్తో. సో ఆ సక్సెస్ మనం ఇవ్వగలమా ఇవ్వలేమా అనేది ఒక భయం ఉంటుంది ఎవ్రీ మ్యూజిక్ డైరెక్టర్కి. ఆయన ఇప్పుడు నెక్స్ట్ సినిమా ఇంకో మ్యూజిక్ డైరెక్టర్ వెళ్ళినా సరే, నేను ఇంకో డైరెక్టర్తో కొత్త డైరెక్టర్తో పనిచేసినా సరే నాకు ఆ భయం ఉంటుంది. జనరల్గా మనం స్కూల్ క్లాస్ మారుతూ వెళ్తాం. 4th స్టాండర్డ్ నుంచి 6th స్టాండర్డ్కి వెళ్తాం. 5th స్టాండర్డ్ మిస్ అయ్యి మళ్ళీ 6th స్టాండర్డ్లో మనకి మిస్గా ఉంటే మనకి అంత భయం ఉండదు. 6th స్టాండర్డ్ మిస్ వెళ్తున్నాం అంటే ఆ మిస్ ఎలా ఉంటారో, ఆ మాస్టర్ ఎలా ఉంటారో కొంచెం మనకు భయం ఉంటుంది. సో ఇది అంతే, డైరెక్టర్స్ అంతే. ఒక్కొక్క డైరెక్టర్స్ దగ్గర మారేటప్పుడు వాళ్ళ సిచ్యువేషన్స్ ఎలా ఉంటుంది, వాళ్ళ ఎమోషన్స్ ఎలా ఉంటుంది, వాళ్ళ వాళ్ళ ట్యూన్ ఎలా తీసుకుంటారు, ఎలా రిజెక్ట్ చేస్తారు అనే ఒక మైండ్ సెట్కి వచ్చేటప్పటికి ఒక మ్యూజిక్ డైరెక్టర్కి డెఫినెట్గా భయం ఉంటుందండి. అదే బికాస్ ఒక సినిమా కమర్షియల్ సినిమా మ్యూజిక్ చేయడం ఎందుకు కష్టం అంటే, నేను చేసిన 4 కమర్షియల్ సినిమాస్ ఉన్నాయి ఇప్పుడు మెగాస్టార్ గారి ఫ్యామిలీకి. నాయక్, దాని తర్వాత రేసుగురం, దాని తర్వాత బ్రూస్లీ, దాని తర్వాత ఇప్పుడు సరైనోడు. ఈ 4 ఆల్బమ్స్ 6 పాటలు హిట్ అయ్యాయి. అందుకే కమర్షియల్ సినిమా అన్నప్పటికీ 6 పాటలు హిట్ అవుతేనే థియేటర్లో 6 పాటలకి జనాలు రియాక్ట్ చేయాలి. ఒక పాటకి రియాక్ట్ చేయకుండా వెళ్ళిపోవడం అది ఉండకూడదు. 6 పాటలు మన భయం ఉండాలన్నమాట. ఇది కమర్షియల్ సినిమా అంటే చాలా కష్టం. అందుకే మీరు చూడండి, లవ్ సినిమా డైరెక్టర్స్కి ఎక్కువ రెమ్యునరేషన్, కమర్షియల్ సినిమా డైరెక్టర్స్కి ఎక్కువ రెమ్యునరేషన్ మీకే తెలుసు కదా. సో ఇట్స్ లైక్ దట్ అనమాట. సో ఎందుకు వాళ్ళ కమర్షియల్ సినిమా డైరెక్టర్స్కి ఎందుకు ఎక్కువ రెమ్యునరేషన్స్ ఇస్తారంటే, అలాంటి సినిమా చేయడం కష్టం. సినిమా కమర్షియల్ హిట్ అవ్వడం కష్టం. అది హిట్ కొడితే రేంజే వేరు. సో ఇట్స్ ఆల్వేస్ దట్ అండి. సో కమర్షియల్ సినిమా ఆల్వేస్ మ్యూజిక్ చేయడం కష్టం. అందరు మ్యూజిక్ డైరెక్టర్స్కి ఆ ప్రాబ్లం ఉంది. జనరల్గా నా సినిమాలు నాకు ఒక రెండు సిచ్యువేషన్స్లో నాకు 4 సినిమాలు అట్ ఎ టైం పడడం జరిగిందనమాట. సో అప్పటి నుంచి ఈ ఫ్లేవర్ స్టార్ట్ అయింది. జనాల్లో మాట్లాడుకోవడం ఒకేలాగా ఉంటుంది మ్యూజిక్ అనేది. జనరల్గా ఒక సీజన్కి ఒక సినిమా రిలీజ్ అవుతే ఇట్స్ ఈజీ థింగ్. మ్యూజిక్ డైరెక్టర్కి బ్యాడ్ నేమ్ రాదు. ఒకేసారి 4-3 సినిమాలు, ఇప్పుడు రభస, ఆగడు, పవర్ ఒకేసారి రిలీజ్ అయింది. అప్పుడు నా ఆల్బమ్లే వింటున్నారు. 3 నా పేరులోనే ఉంది ఆల్బమ్. సో 3 కమర్షియల్ సినిమాలే. డెఫినెట్గా అందరికీ మొనోటనెస్ అనుభవించి ఉండొచ్చు. సో ఇట్స్ లైక్ దట్. సో ఆ రిలీజ్ ప్రకారం గ్యాప్ ఉండి మేము అనుకుంటాం, ఒక సినిమా మేము సైన్ చేసినప్పుడు ఇది కరెక్ట్గా జనవరి రిలీజ్ అవుతుంది, ఓకే ఇది జూలైలో రిలీజ్ అవుతుంది, ఇది అక్టోబర్లో రిలీజ్ అవుతుంది. సో 3 సినిమాలు 3 సిచ్యువేషన్లో రిలీజ్ అవుతుంది, ఈ సమ్మర్కి రిలీజ్ అవుతుంది అని డిఫరెంట్గా మేము సైన్ చేసినప్పుడు ఒకసారి సమ్మర్ సినిమాలు దసరాకు వస్తుంది, దసరా సినిమా ఆన్ టైం దసరాకు వచ్చేస్తుంది. సో అప్పుడు విల్ హ్యావ్ దిస్ ఇష్యూస్ అండి. డెఫినెట్గా అదే ఆల్రెడీ చెప్పాను కాబట్టి, మన లూధియానా నుంచి వి గాట్ పంజాబీ డోల్స్ అండి. సో అది చాలా పెద్దగా యూటిలైజ్ అయింది సరైనోడు సాంగ్కి. అండ్ బ్లాక్ బస్టర్ సాంగ్కి వి వెంట్ కొంచెం
మన డీప్ ఆంధ్రలోంచి వీ గాట్ సమ్ రిథమ్స్ బ్లాక్ బస్టర్ సాంగ్స్కి అండ్ ఇట్ వర్క్ రియలీ వెల్ అండి. సూపర్ అండి, ఇట్స్ రియల్లీ గ్రేట్. ఆల్ సాంగ్స్ గ్రేట్. అందుకదే ఫేస్బుక్లో కానీ ట్విట్టర్లో కానీ ఇంతవరకు నేను చేయని ఒక స్పందన వచ్చింది. ఐఎమ్ రియలీ హ్యాపీ అండి. Definitely, because we are hearing to digital music today. We are hearing music in headphones, ఫోన్స్లో వింటున్నాం. దానికి తగినట్టు ఐట్యూన్స్ సరే మనం సాఫ్ట్వేర్లో వింటున్నాం మ్యూజిక్స్. ముందరలాగా క్యాసెట్లో సీడీలు వేసుకుని వేసుకుని మనం వినట్లేదు. సో టెక్నాలజీ ప్లేస్ ఎ మేజర్ పార్ట్. డెఫినెట్గా హై క్వాలిటీ టెక్నాలజీలో సాంగ్స్ రిలీజ్ చేయాలంటే డిజిటల్గా వీ హ్యావ్ టు బీ వెరీ వెరీ అప్గ్రేడెడ్. We wanted because స్టార్టింగ్ అప్పుడే వీ వాంటెడ్ ఈ సినిమాలో సింగర్స్ డెఫినెట్గా కొత్తగా ఉండాలి అనేది. అండ్ ద ప్రొడక్షన్ టీమ్ ఆల్సో రియలీ వర్క్డ్ వెరీ వెల్ టు గెట్ ద న్యూ సింగర్స్ అండి, అండ్ ఇట్ హ్యాపెండ్ వెరీ వెల్. Studio is almost ready and we are functioning. It's in functioning mode. 2 months కొంచెం it did not work and now we are working on. ఫ్రీడమ్, లిబర్టీ మన డైరెక్టర్స్కి ఆ టైంలో మన డైరెక్టర్ కూడా ప్రూవ్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది, అండ్ నాకు ప్రూవ్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్. సో ఇద్దరం 100%, 200% మనం ఎక్కువ కష్టపడగలం. అంటే పోటీ డెఫినెట్గా ఐటమ్ సాంగ్స్ డెఫినెట్గా కాంపిటీషన్స్ ఉంటుంది. అందరూ అంటారు బావా ఆ మ్యూజిక్ డైరెక్టర్ వాళ్ళు చూసా ఎలా ఇచ్చారు, ఆ సాంగ్ కొట్టేశారు, మనం అలాంటి సాంగ్ ఇవ్వాలంటారు, అలాంటి మెలడీ సాంగ్ అక్కడ ఇచ్చారంటారు, మనం మెలడీ సాంగ్. సో ఇట్స్ ఆల్ కాంపిటీషన్. ఐటమ్ సాంగ్ అనేది రీచ్ వేరే, సినిమాకి ఒక మైలేజ్ ఇస్తుంది. దాని తర్వాత అన్ని పార్టీలో కూడా పాడుకుంటాం. మెలడీ సాంగ్స్ వెళ్ళి పాడాం కదా పార్టీస్లో వెళ్ళి. సో అన్ని పార్టీస్లో ఐటమ్ సాంగ్స్, మాస్ సాంగ్సే ఎక్కువ జరుగుతూ ఉంటుంది. సో ఇట్స్ గుడ్, ఇట్స్ వెరీ గుడ్ థింగ్. సో అన్నిట్లో పాస్ అవ్వాలనేది వెరీ బిగ్ థింగ్. అది వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ అని చెప్తున్నాను. హౌ కెన్ వీ బీ రెస్పాన్సిబుల్? ఇప్పుడు వెన్ డైరెక్టర్ ఇస్ కమింగ్ విత్ ఎ స్క్రిప్ట్, ఆయనకే తెలుసు ఆ సాంగ్లో ఏ మీనింగ్ ఉండాలని. మేము ఇక్కడే ఆల్బమ్ మ్యూజిక్ చేయట్లేదు కదా. వీఆర్ డూయింగ్ మ్యూజిక్ ఫర్ అ స్క్రిప్ట్ వాట్ హస్ బీన్ డన్ బై ద డైరెక్టర్. So the situation is created by the director. The music director is giving the tune for the director's situation. The lyric writers also should make the situation for the lyrics for the situation అన్నమాట. సో మీరు ఏంటంటే ఇప్పుడు లిరిక్స్ మీనింగ్లెస్గా ఉంటే ఇప్పుడు సిచ్యువేషన్ మీనింగ్లెస్గా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇట్స్ నాట్ లైక్ దట్. వీఆర్ నాట్ డూయింగ్ అన్ ఇండిపెండెంట్ మ్యూజిక్ హియర్. వీఆర్ డూయింగ్ ఎ మ్యూజిక్ ఫర్ అన్ ఫిల్మ్, ఫర్ అ కమర్షియల్ ఫిల్మ్ విచ్ హస్ బీన్ స్క్రిప్టెడ్ బై ద డైరెక్టర్. సో the maturity levels of the lyrics has to be decided by the lyric writer as well as the director. So the music director stands on the third position only. So generally directors and lyric writers they finish the lyrics and they send anamata. Sometimes we find చెప్తాం, కరెక్షన్స్ చెప్తాం, అది జరుగుతుంది. సమ్టైమ్స్ టైం లేనిపోవడం కారణాల వల్లనో లాస్ట్ మినిట్లో ఇంకా టైం లేదు, ఎల్లుండో ఇంకో 3-4 రోజులు ఆర్డర్లు ఇస్తున్నప్పుడు మేము అలా సమ్టైమ్స్ దాన్ని కాంప్రమైజ్ అవ్వాల్సిన సిచ్యువేషన్స్ వస్తాయండి. కాంపిటీషన్ అనేది ఎవరైనా రావచ్చు. ఇప్పుడు రోజుకి ఒక మ్యూజిక్ డైరెక్టర్ వస్తున్నారు, వారానికి ఒక ఆడియో రిలీజ్ అవుతుంది. సో కాంపిటీషన్ ఇస్ ఆల్వేస్ దర్. ఎక్కడి నుంచి వస్తుందని చెప్పలేమండి, బట్ వీఆర్ ఎంజాయింగ్ ఇట్. వీఆర్ ఎంజాయింగ్ ద కాంపిటీషన్. ర్యాపో మీట్ చేసినప్పుడు అంతా బాగానే ఉంటామండి, బట్ మీట్ చేయనప్పుడు వీల్ హ్యావ్ దట్ ఇది అలా ఉండే, ఆయన అలా చేశారు మనం ఇలా చేయాలి అనేది ఉంటే. మీట్ చేసినప్పుడు వీఆర్ ఆల్ వన్. వీ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్స్ విత్ ఎనీ మ్యూజిక్ డైరెక్టర్స్. ఐటమ్ సాంగ్స్ అయిపోతే భూమి అయిపోద్ది. ఐటమ్ సాంగ్స్ అనేది మీరు అది ఒక సిచ్యువేషన్గానే చూస్తున్నారు తప్ప, బట్ అది ఎంత ఎంజాయ్మెంట్ ఇస్తుంది మీకు తెలియదు. మీరు ఎప్పుడైనా మీరు పార్టీకి వెళ్ళినా సరే, మీ ఎమోషన్స్ని అది మీరు ఎంత కష్టాల్లో వెళ్ళినా సరే, అది మిమ్మల్ని సపోజ్ మీ ఫ్రెండ్ మీరు ఏదో ప్రాబ్లంలో ఉంటారు, మీ ఫ్రెండ్తో పార్టీకి వెళ్ళి ఉంటారు, ఎక్కడికైనా క్లబ్కో పబ్కో వెళ్ళి ఉంటారు,
మీ ఫ్రెండ్ హ్యాపీగా ఉంటారు, మీరు ప్రాబ్లంలో ఉంటారు, లేకపోతే మీరు హ్యాపీగా ఉంటారు, మీ ఫ్రెండ్ ప్రాబ్లంలో ఉంటారు. ఇలాంటి ఐటమ్ సాంగ్ ఏదో సాంగ్ మీకు నచ్చిన సాంగ్ వచ్చినప్పుడు మీరు అతను లాక్కొని స్టేజ్కి వెళ్ళినప్పుడు ఒక 15 ఆ సాంగ్ జరిగే 5 నిమిషాలు ఆయన ఎమోషన్స్ అన్ని మర్చిపోయి మీతో డాన్స్ ఆడి మళ్ళీ వచ్చి కూర్చుంటాడు. సో ఐటమ్ సాంగ్ అనేది మీరు కొంచెం దాన్ని చీప్గా చూడకుండా దానికి కొంచెం రెస్పెక్ట్ ఇవ్వండి. అది చాలామంది ఎమోషన్స్ని మార్చే ఒక 5 నిమిషాలు ఆ సాంగ్ వినేటప్పుడు ఎంతో మంది చాలా హ్యాపీగా ఉన్నా కూడా ఇంకా హ్యాపీ అయ్యారు. డిప్రెస్గా ఉండే వాళ్ళకి అది ఒక ఊపిస్తుంది ఆ డాన్స్ చేయడం. ఇట్స్ లైక్ మనం సపోజ్ మనల్ని ఒక సాంగ్ డాన్స్ ఆడిచ్చిందంటే ఇట్స్ ద వే వీఆర్ చేంజింగ్ అవర్ ఎమోషన్స్ అండ్ ఇదేనమాట. సో ఎప్పుడు ఐటమ్ సాంగ్స్కి రెస్పెక్ట్ ఇవ్వండి. అది చేయడం చాలా కష్టం, ఎగ్జిక్యూట్ చేయడం చాలా కష్టం. దాంట్లో యాక్ట్ చేసే హీరోయిన్స్ కూడా ఎంతెంతో రెమ్యునరేషన్స్ తీసుకున్న హీరోయిన్స్ కూడా ఐటమ్ సాంగ్ కోసం ఎందుకు వచ్చి ఆడతారంటే దాంట్లో వాళ్ళ గ్లామర్ చూపించుకోవడం అయినా సరే ఆ సాంగ్ ఉండే మైలేజ్ కానీ చాలా రెస్పెక్ట్ చేస్తారనమాట. సో ప్లీజ్ రెస్పెక్ట్ ది ఐటమ్ సాంగ్స్. ఏం క్వాలిటీ ఎఫెక్ట్ అవ్వద్దు. క్వాలిటీ అనేది మన బౌండరీ. ఇప్పుడు టాస్ వేయడానికి వెళ్తాం, టాస్ విన్ అవుతే బ్యాటింగ్ అనుకుంటాం, ఊడితే లూజింగ్ అంటాం. ఇట్స్ లైక్ దట్. క్వాలిటీ అనేది వదలం, లాస్ట్గా గెలిచామా లేదా అనేది చూడాలి. వాళ్ళు క్రిటిసైజ్ చేస్తే మనం ఏం చేయాలి? మనం ఈ ట్రెండ్లో ఉండే మ్యూజిక్ మనం చేస్తున్నాం. క్రిటిసైజ్ చేస్తే అలాంటి స్క్రిప్ట్స్ వస్తే అలాంటి మ్యూజిక్ చేయొచ్చు. ఇట్స్ ఆల్ స్క్రిప్ట్. ఇప్పుడు శంకరాభరణం అనే సినిమా ఎవరు తీస్తున్నారు? స్వాతిముత్యం ఎవరైనా సినిమా తీస్తున్నారు? స్వాతిముత్యంలో మేము పబ్ సాంగ్ ఐటమ్ సాంగ్ పెట్టాము కదా. స్వాతిముత్యం సినిమా తీస్తే అలాంటి ట్యూన్సే కదా ఇస్తాం డెఫినెట్గా. సో ఇప్పుడు శ్రీరామరాజ్యం వచ్చింది, డెఫినెట్గా ఎంతో సూపర్. మేమంతా రియలీ ఎంజాయ్డ్ ఆ సినిమా. నేనే 10 సార్లు చూశాను. సో సినిమాస్ హ్యావ్ టు కమ్, అన్నీ బ్యాలెన్స్ అవుతూ వెళ్ళాలి. కానీ ఎవరు క్రిటిసైజ్ చేశారు? బాలుగారు క్రిటిసైజ్ చేశారు. బాలుగారు అప్పుడు ఆయన కూడా చాలా మాస్ పాటలు పాడారు, ఆయన కూడా ఐటమ్ సాంగ్స్ అన్నీ పాడారు, ఆయన డ్యూయెట్లు అన్నీ పాడారు. సో ఇట్స్ నాట్ లైక్ దట్. ఆయన అన్నీ పాడే వచ్చారు ఈరోజు ఈ స్టేజ్కి. సో ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్. ఆయన కమెంట్ చేశారని ఐ డోంట్ నో. ఆయన కమెంట్ చేశారా నిజంగా నాకు తెలియదు. కానీ బట్ ఆయనకు తెలుసు, ఆయన సిచ్యువేషన్ తెలుసు. ఆయన హీ ఆల్సో ఎంకరేజెస్ లాట్ మా మ్యూజిక్. హీ లవ్స్ అ లాట్ బికాస్ ఆయన సన్స్ అంతా ఫ్రెండ్స్ కాబట్టి వి రియల్లీ ఎంజాయ్. బట్ దెర్ ఇస్ నో లైక్ దట్ క్రిటిసైజింగ్ దిస్ మ్యూజిక్. ఇప్పుడు మనం ఈ కాలానికి తగినట్టు మ్యూజిక్ చేసుకుంటున్నాం అంతే. ఇప్పుడు వన్ డే ఇంటర్నేషనల్ 2020కి మీరు అప్డేట్ అయ్యారు కదా లైఫ్, అంతే. ఇట్స్ లైక్ దట్. లేదు, 1 monthలో విల్ గెట్ క్లారిటీ. అది బాయ్స్ 2 అనేది ఆల్రెడీ నేను బాయ్స్లో చేశాను కాబట్టి ఆ స్క్రిప్ట్ మాకు తగినట్టు ఆయన డైరెక్టర్ రూపొందించారు కాబట్టి ఇప్పుడుండే సిచ్యువేషన్ల ప్రకారం. సో అందరికీ ఈక్వల్గా షూటింగ్ డేస్ కూడా చాలా చాలా తక్కువ. అండ్ సేమ్ టైం నేను ఆ సినిమాలో మ్యూజిక్ కూడా చేస్తున్నానని ఒక రీజన్కే ఆ సినిమాకి నేను యాక్టింగ్ చేస్తానని ఒప్పుకున్నాను. సో మళ్ళీ బాయ్సే కాబట్టి నాకు వేరే డిఫరెన్సెస్ ఏం రావు, ఒక రీజన్. సేమ్ టైం షూటింగ్ డేస్ కూడా చాలా తక్కువ, మేబీ 12 to 13 days ఎవ్రీ ఆర్టిస్ట్కి వస్తుంది. సో దానివల్ల నేను ఓకే చెప్పానండి, అంతే తప్ప దెర్ ఇస్ నథింగ్ ఐఎమ్ గోయింగ్ అవే ఫ్రమ్ మ్యూజిక్ ఆర్ నథింగ్. సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ బాయ్స్ అనేది ఇట్స్ మా స్టార్ట్ అనమాట. మాకు శంకర్ గారు ఇచ్చిన ఒక పెద్ద గుర్తు. సో అది మేము జాగ్రత్తగా కాపాడుకుంటూ వెళ్తున్నాం. ఆ సినిమా డైరెక్టర్ మహేంద్రన్ అని, అతను సంతానం దగ్గర అట్లీ దగ్గర అంతా పనిచేశారు. చాలా చాలా వెరీ ఫోకస్డ్ డైరెక్టర్, వెరీ గుడ్ టీమ్. సేతుపతిని ఒక సినిమా ప్రొడక్షన్ చేశారు, సేమ్ ఆ సినిమానే వాళ్ళే ప్రొడక్షన్ చేస్తారు. లేదండి, అది నా చేతిలో లేదు. ఈ సినిమా బాయ్స్ అనే ప్రకారం షూటింగ్ డేస్ అన్నీ తక్కువ ఉంది కాబట్టి ఐ హావ్ టేకెన్ అ కాల్. అండ్ సేమ్ టైమ్ ఐఎమ్ డూయింగ్ మ్యూజిక్ ఫర్ ద ఫిల్మ్ కాబట్టి సో ఇట్ గివ్స్ మీ లిటిల్ మోర్ ఎనర్జీ అండ్ ఐఎమ్ లిటిల్ ఫోకస్డ్, లిటిల్ ఫీలింగ్ వెరీ గుడ్ అబౌట్ ఇట్ అండి. సాటర్డే సండేస్ ఆడతాం, లీగ్స్ ఆడుతున్నాం, టోర్నమెంట్స్ అన్నీ ఆడుతున్నాం. ఆల్రెడీ ఒక 10 to 20 టోర్నమెంట్స్ విన్ అయ్యాం. సో పెద్ద రేంజ్లో వెళ్తుంది క్రికెట్ అనేది మొత్తం నా స్ట్రెస్. నేను చెప్పాను కదా, నా హాలిడే, నా స్ట్రెస్ అన్నీ ఆ క్రికెటే. సో ఇట్ గివ్స్ మీ ఆల్ ద ప్లెజర్ ఇన్ లైఫ్. సో డెఫినెట్లీ ఐ రెస్పెక్ట్ ఇట్. టీంలో విజయ్ యేసుదాస్, సింగర్ విజయ్ యేసుదాస్, ఎస్పీబీ చరణ్, హరిచరణ్, నరేష్ అయ్యర్, రాహుల్ నంబియార్, శ్రీకాంత్ అని మన డీడీ అని ఒక యాంకర్ ఉన్నారు, దివ్యదర్శిని, ఆయన వాళ్ళ హస్బెండ్, ఉన్నికృష్ణన్ గారు, రమేష్ వినాయకం మ్యూజిక్ డైరెక్టర్, ఉన్నికృష్ణన్, చాలామంది ఉన్నారు. వెరీ గుడ్ టీమ్, సూపర్ డూపర్ టీమ్. ఎలాంటి టీంనైనా ఫేస్ చేసి ఒక బాగా రెడీ అవ్వాలి. 2 years అయింది మా టీం స్టార్ట్ చేసి. ఇప్పుడు వీఆర్ లీడింగ్ ఇన్ లాట్ అండి. చేయాలనుకుంటున్నారు కదా, ఐఎమ్ రిక్వెస్టింగ్ ప్లీజ్. అంతే అది ముద్ర పడిందే ప్రాబ్లమ్. బికాజ్ బట్ లవ్ స్టోరీస్ కూడా చేశాను మధ్యలో. లవ్ ఫెయిలియర్ అని ఒక సినిమా చేశాను,
దాని తర్వాత జబర్దస్త్ అని ఒక సినిమా చేశాను. లవ్ సినిమాస్ నేను చేశాను చాలా. బట్ కరెక్ట్ అయిన ఒక లవ్ స్టోరీ పడాలి. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఇట్. దెర్ ఇస్ సమ్ టాక్స్ గోయింగ్ ఆన్. ఐ విల్ లెట్ యూ నో సూన్. అది ఐ హ్యావ్ టు ఆస్క్ రవితేజ గారు ఓన్లీ. ఈ లైక్స్ మై మ్యూజిక్, వీ లైక్ అవర్ ర్యాపో. ఆయన ఎనర్జీకి కరెక్ట్గా ఐ నో హౌ టు గివ్ ద ట్యూన్స్, సో ఇట్ వర్క్డ్ వెల్ అండి. డెఫినెట్గా విత్ రజనీకాంత్ ఫర్ ష్యూర్, అండ్ పవన్ కళ్యాణ్ గారు డెఫినెట్గా. సో ఆల్ ద హీరోస్ హూ హ్యావ్ నాట్ ఇంకా ఇంతవరకు వర్క్ చేయని హీరోస్ ఆల్రెడీ ఐఎమ్ ఇన్ మై డ్రీమ్ రన్ అనమాట. ఐఎమ్ ఎంజాయింగ్ మై మ్యూజిక్ అలాట్. విచ్ ఎవర్ హీరోస్ ఐ వాంటెడ్ టు కంపోజ్, ఐఎమ్ కంపోజింగ్ టు దెమ్ అండ్ ఐఎమ్ గెటింగ్ ఎ వెరీ గుడ్ థింగ్స్. ఇంకా వీళ్ళిద్దరికి హ్యావ్ టు డూ మ్యూజిక్. డెఫినెట్లీ ఐ విల్ డూ ఇట్ వెరీ సూన్. ఇద్దరు ఉంటారు డెఫినెట్గా, 100% ఇద్దరు ఉంటారు. డైరెక్టర్ స్క్రిప్ట్ చెప్పినప్పుడు ఎవరు హీరో అనుకుంటున్నారంటే హీరో అనుకుంటారు. సమ్టైమ్స్ హీరో డైరెక్టర్ అన్నీ ఫిక్స్ అయ్యి తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ని ఫిక్స్ చేస్తారు. సమ్టైమ్స్ డైరెక్టర్స్ ముందరే స్క్రిప్ట్ ఫైనలైజ్ అయిపోతుంది ప్రొడక్షన్ హౌస్లో. సో ఇట్ వైస్ వర్సా అండి, ఎలా వస్తుందని తెలియదు. ఎవరు వల్ల అని కాదు. స్క్రిప్ట్ బాగుంటే స్క్రిప్ట్, డైరెక్టర్కి బాగుంటే డైరెక్టర్, హీరో బాగుంటే హీరో. దట్స్ ఆల్. ఇట్స్ నాట్ లైక్ నథింగ్ ఇస్ ఫిక్స్డ్ అండి. బాయ్స్ ముందరే బీన్ వర్కింగ్ ఒక 10 years. బాయ్స్ సినిమా చేసే ఒక 10 years ముందు నుంచే నేను మ్యూజిక్లో ఉన్నానండి. నేను మ్యూజిక్లో ఉన్నాను కాబట్టి దే వాంటెడ్ అ ప్రొఫెషనల్, సమ్ మ్యూజిక్ తెలిసిన వాళ్ళే కావాలి అన్నప్పటికీ సో దే చూస్ మీ అండి. దట్స్ వాట్. సో మ్యూజిక్ ఈజ్ ఆల్రెడీ దేర్ ఇన్ మై లైఫ్. అని చెప్పలేము. అందరు మ్యూజిక్ డైరెక్టర్స్ ఈజ్ గివింగ్ ఈక్వల్ కాంపిటీషన్. ఐఎమ్ రియలీ హ్యాపీ అండి. దెర్ ఇస్ నో ఇండివిజువల్ మ్యూజిక్ డైరెక్టర్. everybody is giving good competition. In the music industry is very very healthy now. Definitely they have to go to do Bollywood music and definitely do an English Hollywood projects. Definitely it's already మన seniors they form a good line. Indian music paina chala they got a good name. Rahman Garaina Sare, Raja Garaina Sare, from India, they have taken our Indian music to a different level. So definitely we'll follow on their roots and definitely we'll do very big. And album only plan chestam. So this Independence Day I'll release one song and so then we are just planning about it. Inka proper ga we have not nailed anything, so we are just starting on it. It's about love and how we love our country. Love ne mana enta different ga ఎలా పంచుకుంటాం అందరితో అనేది. రీసెంట్గా మన ఫ్యాన్స్ మన హీరోస్ ఆర్ వెరీ వెరీ స్ట్రాంగ్, సూపర్ స్ట్రాంగ్ అంతే. దానివల్ల మనకి ఇండిపెండెంట్ మ్యూజిక్ పెద్దగా ఇక్కడ వర్కౌట్ అవ్వదు. మన హీరోస్ వీ హ్యావ్ టు బీ వెరీ వెరీ హ్యాపీ దట్ వీ హ్యావ్ అ గ్రేటర్ ఫ్యాన్స్. అందరు హీరోస్కి సూపర్ డూపర్ ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి హీరోస్ కూడా చాలా పవర్ఫుల్ కాబట్టి మన ఊర్లో వీఆర్ సో ప్రౌడ్. మన ఈరోజు గర్వంగా చెప్పుకోవాలంటే అందరు హీరోస్కి అంత సూపర్ డూపర్ ఫ్యాన్స్ ఉన్న వల్ల మనకి అన్నీ బాగా జరుగుతుంది. మన ఇండస్ట్రీ నంబర్ 1 ఇండస్ట్రీగా ఉంది ఇంకా ఇండియాలో. ప్రాఫిటబిలిటీ తక్కువ అయిందని నేనేం చెప్పను. రింగ్ టోన్స్లో కానీ దీంట్లో కానీ డౌన్లోడ్స్లో కానీ హియరింగ్లో కానీ అన్నిట్లో దే ఆర్ ఫైండింగ్ ద వే టు గెట్ దేర్ మనీ బ్యాక్. సో లాస్ట్లో ఉంటే డెఫినెట్గా ఇప్పుడు సినిమాల బడ్జెట్లో మ్యూజిక్ బడ్జెట్లు అన్నీ పెరుగుతూ పోదుగా, కాస్ట్ కటింగ్ అంటే ఇంకా తగ్గుతూ వెళ్ళేదిగా. అలా కాకుండా దే ఆర్ ఫైండింగ్ ద అదర్ వే ఆఫ్ ఫెచింగ్ ద మనీ అండి. అంటే టెక్నికల్గా ఏం వస్తుందో స్క్రిప్ట్ వైజ్ సరే వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఇట్స్ నాట్ ఇది ఎవ్రీథింగ్ అండి. అన్నీ కుదరాలి. మ్యూజిషియన్గా నేను యాక్చువల్గా ఐఎమ్ ఎ ప్రోగ్రామర్ కాబట్టి ఐ టేక్ మోర్ కేర్ అబౌట్ మై మ్యూజిక్ అండి. ఫిలాసఫీ ఇన్ లైఫ్, ఎవ్రీ డే ఇస్ ఫస్ట్ డే ఆఫ్ లైఫ్. దట్స్ ఆల్. ఎవ్రీ డే ఇస్ ఫస్ట్ డే ఆఫ్ లైఫ్ అంతే. హార్డ్ వర్క్ నమ్ముతాను. హార్డ్ వర్క్ ఉంటేనే కదా అదృష్టం వస్తుంది, ఆపర్చునిటీ వస్తుంది. మీరు సరిగా హార్డ్ వర్క్ చేయకపోతే మీకు వస్తుంది ఆపర్చునిటీ, మీకు వస్తుంది సినిమా, మీరు సరిగా ట్యూన్ చేయలేదంటే నెక్స్ట్ మినిట్ ఇంకో మ్యూజిక్ డైరెక్టర్కి వెళ్ళిపోద్దిగా. అదృష్టం వచ్చి ఏం యూస్? ఫ్లూక్ ఎప్పుడు ఉండదండి. మీరు హార్డ్ వర్క్ చేయాలి.
ఆపర్చునిటీ వస్తుంది అంతవరకే. కాబట్టి అంతవరకు మీరు కష్టపడాలి. కానీ అంతవరకు మన అమ్మా నాన్నలు వాళ్ళు చేసుకున్న పుణ్యాల ప్రకారం వస్తాయి. వాళ్ళు చేసే పూజలు, వాళ్ళు డెఫినెట్గా వాళ్ళ బ్లెస్సింగ్స్ వల్ల మనకి ఆపర్చునిటీస్ ఎప్పుడు ఆగదండి. ఎప్పుడు మనం బ్యాడ్ అనేది ఒకటి థింక్ చేయం, ఒకటి చెడ్డ జరగాలి మనం ఎప్పుడు ఆలోచించాం. సో డెఫినెట్గా ఆపర్చునిటీస్ అనేది వస్తుంది. హార్డ్ వర్క్ అనేది ఒక ఎవరి ఇండివిజువల్ అండి. అది మనసులో పెట్టుకుని హార్డ్ వర్క్ పని చేస్తే నిలబడతాడండి, అంతే. సో హార్డ్ వర్క్ ఇస్ ఛాన్స్ మోర్. డెఫినెట్గా మన హార్డ్ వర్క్ చేసి మనం మంచి డెమో సాంగ్స్ అన్నీ చేసుకొని వెళ్ళి మంచి డైరెక్టర్స్ చూపిస్తున్నా అది హార్డ్ వర్క్లో వచ్చేదే అండి. ఐ డోంట్ ట్రస్ట్ ఆన్ ఇదండి. లక్ ఇస్ సెకండరీ, హార్డ్ వర్క్ ఇస్ ఇంపార్టెంట్. I don't read and all, but I follow some things which is very very important for life and day to day things. That's all. Nothing. I don't every month I see to that I'm going to that temples and praying for everything. Yeah, from my childhood, and I have lots of things. I'm afraid of one thing. That is only one thing. That's God. That's all. Upcoming movies, I'm doing one film with Sai Dharam Tej with Gopi Chand. That's the film which is coming up next. అండి చెప్పండి. Actually, I don't want this marriage. బోయిపాటి గారు నాకు ఏదో ఒక లైన్ చెప్పే ఛాన్సెస్ ఉన్నాయి, ఉంటే కనుక ఆయన ఏమైనా ముందుగా ఒప్పించనా అని. అరవింద్ గారు మీ ఇష్టం అండి, నాకు అభ్యంతరం. నాకు చాలా మంచి అవకాశం. ఒక మాస్ హీరో, ఒక మాస్ డైరెక్టర్ కలిస్తే ఇక